ఫుట్పాత్లు ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తుండటంతో రోడ్డు ఇరుకుగా మారుతున్నాయని అన్నారు నార్త్ జోన్ డీసీపీ సుష్మిత. ఫుట్పాత్లపై దారి లేక ప్రజలు రోడ్లపై నడుస్తున్నందుకు తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. సికింద్రాబాద్ స్టేషన్ ముందు అక్రమంగా నిర్మించిన షాపులను మున్సిపల్, గోపాల్పురం ట్రాఫిక్ అండ్ లా అండ్ ఆర్డర్ పోలీసులు కలిసి తొలగించారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు డీసీపీ సుష్మిత. ఆల్రెడీ ఇక్కడంతా బాగా వీళ్ళంతా ట్రాఫిక్ అంతా మొత్తం పెడెస్ట్రియన్ వాక్ చేయకుండా ఫుట్పాత్స్ని కూడా కవర్ చేసి బయటికి అంతా మొత్తం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆపోజిట్లో చేశారు. సో గోపాల్పురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మేము ఎంక్రోచ్మెంట్ డ్రైవ్ వల్ల టేకప్ చేశాము. ఎందుకంటే ఆ డ్రైవ్ చేయకపోతే ఇక్కడంతా మొత్తం కంజెస్టెడ్ అయిపోయి యాక్సిడెంట్స్ అవుతాయని పోలీస్ వాళ్ళు కంటెన్షన్ పెట్టి రిక్వెస్ట్ చేశారు. సో ఇవాళ డ్రైవ్ ప్లాన్ చేశారు. ఇట్లా ఎంక్రోచ్మెంట్ చేయొద్దండి. ఫుట్పాత్ ఈజ్ మెంట్ ఫర్ ది పబ్లిక్ కదా, పెడెస్ట్రియన్స్ నడవడానికి కదా. ఆ ఎంక్రోచ్మెంట్ మొత్తం అలా చేసేస్తే మరి ఇక్కడంతా కంజెస్టెడ్ ఏరియాలో జనాలు ఎక్కడ నడుస్తారు? రోడ్ మీద నడిస్తే యాక్సిడెంట్స్ అవుతాయి కదా. మరి అందుకని మేము అది తీసేస్తే, అది క్లియర్ చేస్తే, ఇలాంటి బిజీ షెడ్యూల్ ఏరియాలో తీసేస్తే పెడెస్ట్రియన్స్ అంతా దాని మీద వాక్ చేస్తారు. దాని గురించి అది ఫ్రీ చేయడం కోసం ఎంక్రోచ్మెంట్ డ్రైవ్ చేస్తున్నాం. మేము ఎప్పుడు మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాం. మళ్ళీ మేము వెళ్ళిపోయినాక మళ్ళీ వాళ్ళు చేశారనుకోండి, ఒక 2-3 టైమ్స్ అట్లా చేస్తే వాళ్ళకు కూడా అవేర్నెస్ వస్తుంది, పెట్టకూడదు ఇంకా అనేసి. సో ఇప్పుడు మొన్న మారేడుపల్లిలో చేస్తాం, అదైతే మళ్ళీ కంటిన్యూ కాలేదు. సో మేము ఇప్పుడు కూడా ఇట్లా చేస్తే వాళ్ళకి నష్టమవుతుంది కూడా, డెఫినెట్గా నెక్స్ట్ టైం రిపీట్ చేయాలని అనుకుంటున్నాం.